అవనిగడ్డ, చల్లపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మందుగుండు సామాగ్రి ఉందో, ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో, గతంలో దీపావళి అప్పుడు అన్అఫీషియల్గా అమ్ముతున్నాయన్నీ కూడా సీజ్ చేసి మరి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే టైంలో అనుకోని రీతిలో మరి ఒకసారిగా బర్స్ట్ అవటం, మరి అందులోనే ఎస్ఐ ఆంజనేయులు గారు, అలాగే అబ్దుల్లా గారు డ్రైవర్, అలాగే ఇంకో వ్యక్తి నాగరాజు గారు, ముగ్గురు కూడా ఇందులో ఫైర్లో జరిగిన సంఘటనలో ఇరుక్కోవడం జరిగింది, గాయపడటం జరిగింది. అలాగే అబ్దుల్లా గారికి ముఖ్యంగా 30% బర్న్స్ అయితే ఉన్నాయి. దానివల్ల ఇంచుమించు ఆయన బీపీ అప్ అండ్ డౌన్స్ అనేవి స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే యాజమాన్యం అలాగే సిబ్బంది అందరూ కూడా, ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. దీని వెంటనే మెరుగైన వైద్యం అందించడంతో ఆయన కొంచెం స్టేబుల్గా ఉండటం జరిగింది. తర్వాత ఇంకా విషయానికి నాగరాజు గారి విషయానికి వస్తే ఆయనకి ఐలో కొద్ది తగలటం గట్టిగా, ఐ కూడా ఇప్పుడు రేపు స్టిచ్చెస్ వేయటం జరుగుతుంది. సో అతనికి కూడా ఇబ్బంది ఏమీ లేదు విజన్ విషయంలో. అలాగే ఎస్ఐ గారికి కొన్ని తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆయన స్టేబుల్గా ఉన్నారు, ఆయన అందరితోని మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రాణ నష్టం అనేది జరగలేదు, ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఇలాంటి ఊహించిన సంఘటనలు జరగడం చాలా విచారకరం. ఇటు పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవటం, డిఎంహెచ్ఓ గారు అందరూ అటెండ్ అవటం, వైద్య సిబ్బంది కూడా మెరుగైన వైద్యం అందించడంతో అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫైర్ వర్కర్స్ ఏదైతే ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో మొన్న కోనసీమ జిల్లాలో అలాగే కాకినాడ జిల్లాలో కూడా జరిగాయి. నివారించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు 1,00,000 కూడా జరగదు, దురదృష్టకరం ఇది జరగటం. బాధితులకు మాత్రం మెరుగైన వైద్యం అందుతాం.